లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి. ఓకే, ఇదిగోండి చూశారు కదా, ఇదిగోండి ఖర్జూర పళ్ళు అనమాట. ఇది దీని గురించి మీకు వివరించి నేను చెప్తాను. ఇదిగోండి సరే, ఇవి ఎంతో కళ్ళకి మంచిది తెలుసండి. కళ్ళకి ఇది చాలా మంచిది. చక్కగా మనకి ఎముక బలం, ఇది ఎముక బలం ఇస్తుందండి. మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఖర్జూర పండు. అంటే ఇది చక్కగా మెత్తగా 3 రకాలు ఉంటాయి. ఎండి ఖర్జూరం ఉంటుంది, ఇది ఉంటుంది, ఇంకొకటి ఖర్జూరం మామూలుగా ఉంటుందండి. అది పాకం పట్టిన ఖర్జూరం అనమాట. అది పాకం పడతారు. ఇది స్వచ్ఛమైన ఇదండి, పండింది. ఇది పండింది, ఇది ఖర్జూరం. చూశారు కదండి, ఇవ్వండి. అదండి చక్కగా ఎంతో మెత్తగా చక్కగా బాగుంటాయండి ఇవి. రోజుకు 2 తీసుకుంటే మనకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. తెలుసండి, చాలా మంచిది దీనివల్ల ఖర్జూరాలు. పిల్లలకు మరీ మంచిది, పిల్లలకు కూడా పెట్టవచ్చు. పిల్లలేంటి పెద్దలేంటి మంచి ఇదండి. తింటే ఖర్జూరాలు తప్పనిసరిగా తినండి. ఇవి మీకు ఆరోగ్యానికి చాలా మంచిది. చూశారు కదా, పండిన ఖర్జూరం అనమాట. ఇది 3 రకాలు ఉంటాయి. ఎండు ఖర్జూరం ఉంటుంది అనుకోండి, చంటి పిల్లలకి చక్కగా అవి చితగ్గొట్టి నానబెట్టి గ్లూకోజ్ కానీ ఏమైనా పంచదార కానీ వేసి పడితే చలవ చేస్తుంది పిల్లలకి, చంటి పిల్లలకి. ఇది ఉందనుకోండి, మామూలుగా పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం చక్కగా తినవచ్చు. ఆ ఖర్జూరాలు అనుకోండి తీర్థయాత్రల్లో గట్టా అమ్ముతారు కదా, పాకం పట్టిన ఖర్జూరం, అది కూడా మంచిది. ఈ ఖర్జూరం నాకు ఏదైనా మంచిదండి. విటమిన్ ఏ విటమిన్ మంచిది. ఇది చాలా మంచిది. ఎముక ఐరన్, మంచి ఎముక బలం బాగా తెలుసండి. ఈ ఖర్జూరంలో ఉన్న మంచి ఇది తెలుసండి. చక్క మెత్తగా గుజ్జుగా ఉంటుందండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.